హాయ్ నమస్తే డియర్స్. ఈరోజు మంచి టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విశ్వాసం, నమ్మకం. మనపైన మనకు నమ్మకం ఉన్నప్పుడు మనము మనస వాచ కర్మన 100% ఫుల్గా మనం నమ్మి ఒక పని మొదలు పెట్టినట్టయితే అప్పుడే 50% పని జరిగిపోద్ది. సంకల్పం, దృఢ సంకల్పం, విశ్వాసం, మనపైన మనకు నమ్మకం ఉన్నప్పుడే పని చేయగలుగుతాము. స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా సరే మనపైన మనకు నమ్మకం చాలా 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 ఇంపార్టెంట్. ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10th తర్వాత మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలము దబ్బగుంటపల్లి గ్రామము. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయాలంటే జనగామ వెళ్ళాలి 30 కిలోమీటర్లు, లేదా సిద్దిపేట జిల్లా చేర్యాల టౌన్ ఉంది, అది సుమారు 20 కిలోమీటర్లు వస్తుంది. అప్పుడున్న పరిస్థితుల్లో దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర సైకిల్ ఒకటే ఉండేది. నేను అనుకున్నాను, నేను ఇంటర్మీడియట్ ఎట్లయినా చేయాలి, ఖచ్చితంగా చేసి తీరాలని. 2 years అప్ అండ్ డౌన్, ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు 2 సంవత్సరాలు. మళ్ళీ నా లైఫ్ స్టైల్ చెప్తాను. ఉదయం 3:30కి లేవడము, 4 గంటల నుంచి 6:30 వరకు గవర్నమెంట్ పాల సెంటర్లో జాబ్ చేయాలి. మళ్ళీ 6:30, 7 నుంచి 9, 9:15 వరకు వ్యవసాయ పనులు, బర్రెలు, వ్యవసాయం పనులన్నీ చేసుకొని 9 తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి సైకిల్ మీద ఇంటర్మీడియట్ 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ సాయంత్రం వచ్చి మళ్ళీ సాయంత్రం వ్యవసాయ పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రము 6 నుంచి 8, 8:30 పాల సెంటర్ ఉంటుండే. రాత్రి 9ంటికి, 9, 9:30, 10ంటికి ఇంటికి వచ్చేవాడిని. నాకు నిద్ర కేవలం ఎంత ఉండేది సమయము? 10 to 3:30 అంతే. అప్ టు 7th to degree నా లైఫ్ స్టైల్ అదే విధంగా ఉండేది. నేను ఎట్లయినా ఇంటర్ చదవాలనే నమ్మకం ఉండేది. నేను అక్కడ వెళ్తే కూడా చాలా మంది గుర్తుపడతారు. ఎట్లా అంటే మా ఊరు దబ్బగుంటపల్లి, ఆ పక్కనే కొన్నే, ఇటు నుంచి పోతే నాగిరెడ్డిపల్లి, ఇటు నుంచి పోతే లింగంపల్లి, పడమటి కేశాపూర్, చుంచనకోట, చేర్యాల. ఆ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి నన్ను గుర్తుపడతారు. ఈయనే కదా సైకిల్ మీద వెళ్ళి చదువుకున్నాడు. మా క్లాస్మేట్లు అందరికీ కూడా తెలుసు, మా ఊరోళ్ళందరికీ, పక్క ఊరోళ్ళందరికీ తెలుసు. కానీ నాది ఒకే ఒకటి, ఏంది? ఎట్లయినా ఇంటర్ చేయాలి, ఇంటర్మీడియట్ సాధించాలి. మా ఊళ్ళో ఇంకొకటి చెప్పిండ్రు, నేను ఎప్పుడైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయినా నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతామని చెప్పారు. అక్కడ చదువు బాగుండదు, అది బాగుండదు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా సిన్సియర్గా కష్టపడ్డాను, హార్డ్ వర్క్ చేశాను. నా పైన నాకు నమ్మకం పెట్టుకొని 2 years కష్టపడ్డాను, పాస్ అయినా ఇంటర్మీడియట్. ఎంత హ్యాపీ అంటే చాలా 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 హ్యాపీ అనిపించింది. మన పైన మనకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో మనము 50% రిజల్ట్ వచ్చినట్టే. మన ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ చేసినా మన పైన మనకు నమ్మకం ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని తిట్టని, హేళన చేయని, నీతోటి కాదు అనని, ఏమైనానని, చేస్తావనే నమ్మకం నీలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అసాధ్యం అవుతుంది. ఏ వర్క్ అయినా సరే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలము దబ్బగుంటపల్లికి, నేను దబ్బగుంటపల్లి మేము చదువుకున్నప్పుడు 5th క్లాస్ వరకే ఉండేది. 5th తర్వాత ఎడ్యుకేషన్ చేయాలంటే పక్క గ్రామం కొన్నే గ్రామానికి వెళ్ళాలి. దాదాపు 2-2.5 కిలోమీటర్లు. 6వ తరగతి నుంచి 10 వరకు నడుచుకుంటూ వెళ్ళినాం ప్రతిరోజు, 2 to 4 కిలోమీటర్స్. అటు తర్వాత ఇంటర్మీడియట్ ఏది చేర్యాలకి వెళ్ళాను, 20, 40 కిలోమీటర్స్. అటు తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఏబీ డిగ్రీ కాలేజ్ జనగామలో చేశాను, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు అయిపోయింది. హైదరాబాద్ వచ్చాను. మా ఊరి రోడ్డు అట్లనే ఉండేది, అదే మా గుంతలు రోడ్డు ఉండేది. నాకెందుకో ఒకటి అనిపించింది, ఈ రోడ్డు కోసం ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితులలో కొంచెం డిఫరెంట్గా అందరి దృష్టికి వెళ్ళి తొందరగా పని కావాలంటే ఈ రోడ్డు కోసము ఒక పాదయాత్ర చేద్దామని అనిపించింది. ఫస్ట్
ఏసీపీ పర్మిషన్ తీసుకున్నాను 2018 మే 2 తారీఖున. మే 14 తారీఖున దబ్బగుంటపల్లి గ్రామ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టేసి జనగామ వరకు నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చాను. దబ్బగుంటపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని. ఆ మధ్య కాలంలోనే మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కొత్తగా అప్పుడే రైతు బంధుల చెక్కుల పంపిణీకి పక్క గ్రామం కొన్నే గ్రామానికి వచ్చి అందరి ముందు అనౌన్స్ చేశారు. ఈయన రోడ్డు కోసం చాలా కష్టపడుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఈ రోడ్డు తక్షణమే వేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది, వేయడం కూడా జరిగింది. చాలా మంది నన్ను హేళన చేశారు, నవ్వారు, తిట్టారు. నీతోటి ఏమవుతుంది, నీతోటి కాదు, రకరకాలుగా అన్నారు. కొంతమంది నువ్వు ఏ రకంగా అన్నా కూడా నా లక్ష్యం ఒకటే, ఏంది, నా సొంత గ్రామానికి రోడ్డు కావాలి, రోడ్డు ఖచ్చితంగా వేయించాలి. ఏదేమైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఆఖరుకు ప్రాణం పోయినా సరే ఈ రోడ్డు వేయించాలనే దృఢ సంకల్పం, పట్టుదల, కాన్ఫిడెన్స్, విశ్వాసంతో నేను చేశాను. రోడ్ అయిపోయింది. ఆ ఆనందము వెలకట్టలేంది. ఎందుకంటే ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు అంటుంటారు, నేను వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది ఈ రోడ్డు నేను అంత ప్రయత్నం చేసినా కాబట్టి అయిందని. చాలా సంతోషం వేస్తుంది. బస్ ఏదైనా సరే, మీ జాబ్ అయినా, ఉద్యోగమైనా, మీరు ఏ వర్క్ చేసినా, ఏది చేయాలనుకున్నా కూడా 100% నమ్మకం పెట్టి 100% విశ్వాసంతో కనుక మీరు చేసినట్టయితే 200% నేను చెప్తున్నా ఖచ్చితంగా సాధిస్తారు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఎంత మంది ఉన్నారా అనేది కాదు, ఫస్ట్ మీ పైన మీకు విశ్వాసం ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. నేను 100% నమ్మకంగా చెప్తున్నా, నా అనుభవంగా చెప్తున్నా. దీన్ని మీరు చేసే, మీరు విద్యార్థులైతే విద్యార్థులు మీ చదువు కోసం దీన్ని, ఈ అనుభవాన్ని మరల్చుకోండి. ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి. మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగంలో స్టెప్ బై స్టెప్ పకడ్బందీగా ప్లాన్ చేస్తూ మీ గోల్, మీ టార్గెట్, మీరు ఏదైతే మీ ఆఫీస్ వర్క్ ఉంటుందో దాన్ని రీచ్ అయ్యే విధంగా ట్రై చేయండి. మీరు బిజినెస్ మ్యాన్ అయితే సిన్సియర్గా, మంచి ప్రణాళికాబద్ధంగా, నమ్మకం కొద్ది, విశ్వాసం కొద్ది, కాన్ఫిడెన్స్గా మీరు డే 1 నుంచి వర్క్ చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఏ రాజకీయ నాయకులైనా, ఎవరైనా కూడా తప్పకుండా రిజల్ట్ వచ్చేసి, ఎప్పుడైతే మనం మనస, వాచ, కర్మన 100% నమ్మకంగా, విశ్వాసంగా చేస్తామో విజయం మన సొంతం అవుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. చాలా రోజుల తర్వాత ఇది 2వ వీడియో, మోటివేషనల్ స్పీచ్. చాలామంది నిన్న పెట్టిన వీడియోకి స్పందించి చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరైతే నాకు కాన్ఫిడెంట్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి 2020 నుంచి ఈ రోజు వరకు సబ్స్క్రైబర్లు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది కొత్త వారు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తారు. వీడియో మీరేమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ BDTV ఇండియా న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.